హాయ్ ఫ్రెండ్స్, సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయింది. 8 సంవత్సరాల అబ్బాయి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే కొంతమంది ఆ సినిమాని చూడడానికి వచ్చిన ఆ ఫ్యామిలీని తప్పుపడుతున్నారు. అర్ధరాత్రి భార్యను, చిన్నపిల్లలను పట్టుకొని రావాల్సిన అవసరం ఏముందని, అందుకే అలా అయ్యింది అని. కానీ మనకు మొదట తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆ సినిమా బెనిఫిట్ షో వేసింది ఫ్యాన్స్ కోసమా? ఫ్యాన్స్ అంటే కేవలం యూత్ మాత్రమే ఉంటారా? ఆడవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యానికి ఉంటుంది. సెకండ్ పాయింట్, అర్ధరాత్రి వేసిన బెనిఫిట్ షో కేవలం యూత్కి మాత్రమే అని అక్కడ ఏమైనా బోర్డు పెట్టారా? లేదా తొక్కిసలాటలు జరిగినా తట్టుకునే వారు మాత్రమే రావాలి అని అక్కడ ఏమైనా రూల్స్ పెట్టారా? టికెట్స్ వాళ్ళకి మాత్రమే అమ్మారా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సినిమా ఫుల్గా క్రేజ్ పెంచేసి టికెట్స్ రేట్స్ పెంచేసే హక్కు మీకెలా ఉందో, అక్కడ సినిమా చూడడానికి వచ్చే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉంది. ఆ ప్రేక్షకులకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యానికి ఉంది. అలా అక్కడ జరిగిన ఘటనలో బాధితుల తప్పు లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అల్లు అర్జున్ రావడంతోనే అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరికీ లేదు. కాబట్టి అక్కడి ప్రేక్షకులకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయిన అక్కడి థియేటర్ యాజమాన్యం మొదటి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ వస్తున్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే థియేటర్ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నా సెక్యూరిటీ ఇవ్వలేకపోయిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకా బాధ్యత వహించాల్సింది అల్లు అర్జున్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లకు వచ్చినప్పుడు స్టార్ హీరోలు చుట్టూ 10 మంది బాడీగార్డ్స్ని పెట్టుకొని వస్తారు, చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ నుండి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా. కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ యొక్క సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత హీరోలకు లేదా? ఒకవేళ అక్కడ జరిగిన దాడిలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం జరిగితే అల్లు అర్జున్ అలాగే ఉండేవాడా? కానీ జరగదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న అభిమానులకు ఈ సెక్యూరిటీ మాత్రం ప్రిఫరెన్స్ లేదు. అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది అని గొప్పగా మాట్లాడు. కానీ దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? హీరోలు రెమ్యూనరేషన్లు పెంచుకోవడానికి, ఫ్యాన్స్ దగ్గర నుండి సినిమా కలెక్షన్లు బద్దలు కొట్టడానికి. అప్పుడప్పుడు ఇలా అభిమానుల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. గతంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే అతను స్టార్ హీరో కాకపోయినా, అతనికి లా అండ్ ఆర్డర్ మీద అవగాహన లేకపోయినా అతన్ని అరెస్ట్ చేసి బాధ్యత వహించేలా చేశారు. కరెక్టే. కానీ ఒక స్టార్ హీరో వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతిని ప్రాణాలు పోయినప్పుడు అల్లు అర్జున్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.